అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జూబ్లీ హిల్స్ లో పోటాపోటీగా ప్రచారం అనేది కొనసాగుతుంది. మరి ఎవరు గెలుస్తారు ఏంటి, ఎవరి సత్తా ఎంతవరకు చాటుకుంటారు ఏంటి అనేది ప్రస్తుతం నాతో పాటుగా నటకుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడతాం. నమస్కారం సార్. జూబ్లీ హిల్స్ కి సంబంధించి కాంగ్రెస్ నుంచి నవీన్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి సునీత గారు, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి ఇప్పుడు నామినేషన్ అయిపోతున్నారు. సో అసలు ఎవరు సత్తా ఎంతవరకు ఉందంటారు, ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అంటారు? ఇప్పుడు మనం మామూలుగా అంటే ఇప్పుడున్న దాని బట్టి చూస్తే అంటే నేను సేమ్ నియోజకవర్గంలో ఉన్నాను. ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు మనం మాట్లాడుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంకి వస్తుంది. మా ఇల్లు అయితే వేరే కడ వస్తుంది. నువ్వు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాను. దాదాపు 35 years జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాను. ఇసు కూడా శ్రీశను యాదవ్ గారి ఇల్లు ఎదుర్కొంటే మా ఇద్దరు ఎదురు ఇల్లే. అక్కడి నుంచి మా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఓకే, ఒక ఫ్రెండ్ అని పక్కన పెట్టేస్తే, ఒక ఫ్రెండ్ కొడుకు అని పక్కన పెట్టేస్తే, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఎంత సంపాదిస్తారు అనేది మీ అనుమానాలు. మీ అనుమానాలకి దీపక్ రెడ్డి గారు బీజేపీ నుంచి నించున్నారు. హిందూ ఓట్లకి మొత్తం టోటల్గా పెద్దమ్మ టెంపుల్ ఎరగొట్టారు సంజయ్ గారు చూశాను నేను. అక్కడ హిందుత్వాన్ని మళ్ళా రెచ్చగొట్టి ఓట్లు వేసుకుందామని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ అక్కడ దీపక్ రెడ్డి గారికి అంత స్టామినా లేదు అనేది ఒకటి. ఎందుకంటే నిజంగా బీజేపీ గెలిచే సత్తా ఉంది. బీజేపీ సరైన క్యాండిడేట్ నించోబెట్టలేదేమో అని నేను అనుకుంటా. ఎవరిని పెడితే గెలిచే అవకాశం? నేను దత్తన్ గారి కూతుర్ని పెడితే బాగుంటుందేమో, విజయలక్ష్మి గారిని పెడితే బాగుంటుంది, దత్తన్ గారి కూతుర్ని పెడితే బాగుంటుందేమో. లేకపోతే సరైన క్యాండిడేట్ని అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి పవర్ఫుల్ క్యాండిడేట్ని, బీజేపీ గెలిచే క్యాండిడేట్ని పెట్టాలి. మేము నామకే వస్తా నించున్నాము, మాకు కూడా ఓట్లు ఉన్నాయి, ఓటు బ్యాంక్ ఉంది అన్న మాట తప్ప మామూలుగా ఉందా? ఓటు బ్యాంక్ బీజేపీకి దేశంలో ఉంది. దేశంలో వాళ్ళకంటూ ఒక ఓటు బ్యాంక్ ఉంది. అంతకంటే దీపక్ రెడ్డి గారు ఒక ఎక్స్ట్రా ఓటు తేగలరా అంటే నేను మామూలుగా అడుగుతున్నా. పార్టీ ఎందుకు ఓడిపోవాలని చూస్తుంది? ఓడిపోవాలని చూడదు, ఇంకో పార్టీ గెలవాలని చూస్తుంది. ఓడిపోవాలని ఏ పార్టీ చూసుకోదు, ఇంకో పార్టీ గెలవాలని చూసుకుంటుంది. ఇంకో పార్టీ గెలవాలంటే నేను తగ్గాలి, నేను గెలవాలంటే ఇంకో పార్టీ తగ్గాలి. ఇది రాజకీయ చదరంగం. ఈ రాజకీయ చదరంగంలో కొన్ని ఒప్పందాలు ఉంటాయి, కొన్ని చీకటి ఒప్పందాలు ఉంటాయి, కొంచెం బయట ఒప్పందాలు ఉంటాయి, కొన్ని ఆలోచన పరంగా ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన పరంగా, స్టేట్ గవర్నమెంట్ ఆలోచన పరంగా ఉంటాయి. కనుక ఒక పార్టీ గెలవాలంటే ఒక పార్టీ తగ్గాలి, రెండు పార్టీలు కలిపి ఒక పార్టీని దెబ్బ కొట్టాలి. శత్రువు ఎవరు బీజేపీకి? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి శత్రువు అయితే బీఆర్ఎస్ మిత్రుడు, అంతేనా? సెంట్రల్ గవర్నమెంట్ లో రాహుల్ గాంధీ శత్రువు, స్టేట్ గవర్నమెంట్ లో బీఆర్ఎస్ మిత్రుడు. కనుక నువ్వేనే గెలువు, నేనేనే గెలాలి. నాకు గెలిస్తే సత్తా నాకు లేదు కాబట్టి నువ్వు గెలువు, నేను కామ్గా ఊరుకుంటాను అనేది వాళ్ళ సిద్ధాంతం అయి ఉండొచ్చు. వాళ్ళ సిద్ధాంతం అయి ఉండొచ్చు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది వాళ్ళ సిద్ధాంతం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉంటే పబ్లిసిటీ చూస్తే నవీన్ యాదవ్ వైపు వెళ్తుంది, బీసీ కమ్యూనిటీ నవీన్ యాదవ్ వైపు వెళ్తుంది, ఎస్సీ కమ్యూనిటీ నుంచి బీసీ కమ్యూనిటీ, ఎస్టీ నుంచి మొత్తం టోటల్గా ప్రతి ఎక్కన పల్లెల్లో గుడిసెలు నవీన్ యాదవ్ అంటున్నాయి. ఎంఐఎం ఇండైరెక్ట్గా అండ్ డైరెక్ట్గా సపోర్టెడ్ ఇస్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ. అంటే మైనార్టీ ఓట్లు సపోర్టు. ఎప్పుడు బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ ఇండైరెక్ట్గా చేస్తుందో వాళ్ళకి ఇండైరెక్ట్గా ఎలా సపోర్ట్ చేస్తారు, ఇండైరెక్ట్గా వీళ్ళు సపోర్ట్ చేస్తారు. రెండు పార్టీలు ఇక్కడ చూస్తే మైనార్టీ ఓట్లు ఇక్కడ ఎక్కువ ఉంటాయి, మనం ఓట్లు ఎక్కువ ఉంటాయి. 2018లో ఎలక్షన్స్లో, 2018 బిఫోర్ ఎలక్షన్స్ అనుకుంటా, 2018 అనుకుంటా, 2018 ఎలక్షన్స్లో ఎంఐఎం అనేది మన నవీన్ యాదవ్ నించున్నాడు. మాగంటి గోపి గారు 7,000 ఓట్ల తేడాతో గెలిచాడు. సెకండ్ ప్లేస్ అండ్ మా నవీన్ యాదవ్. అలాగే మనం లాస్ట్ టైం ఇండిపెండెంట్గా నించొని 20,000 ఓట్లు పైన చేర్చుకున్నాడు. అంటే వ్యక్తిగత ఓటింగ్ అనేది నవీన్ యాదవ్కి ఉంది. కాంగ్రెస్ ఓటింగ్ అనేది అది ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది. కాంగ్రెస్ ఓటింగ్ అండ్ పార్టీ ఓటింగ్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. పార్టీ ఓటింగ్ను నవీన్ యాదవ్ ఓటింగ్ రెండు కలిస్తే ఇస్ అ మెజారిటీ 45 to 50,000 అంటే మన అంచనా ఇది. అక్కడ ఇద్దరు కలిసినా కూడా పోటాపోటీగా వచ్చినా కూడా సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఎత్తుక్కోవడానికే వస్తుంది. కానీ నవీన్ యాదవ్ గారిని గెలిచి రావడానికి అవకాశాలు కనబడట్లేదు. అలాగని మాగంటి గోపి గారు ఇంతకుముందు ఏం చాలా పెద్ద వర్క్లు ఏం చేయలేదు. ఈజ్ నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆయన ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఆయన ఒక పేరు ఆయనకు ఉంది. కానీ అక్కడ మనకేమైనా బస్తీల్లో ఆటలో ఎక్కడా కూడా ఆయన బ్రాండ్ కనబడట్లేదు.
ఆయన బ్రాండ్ ఫలానా వర్క్ ఇదిగో ఇది చేశారు, ఈ పల్లెలు చేశారు, ఈ గుడిసెలు చేశారు, ఇది చేశారు, ఈ ఇల్లులు కట్టారు, ఇక్కడ కట్టారు, అక్కడ కట్టారు, ఈ పేద ప్రజలకు ఇన్ని చేశారు అని ఎక్కడ 10 సంవత్సరాల పాలన బ్రాండ్ అక్కడ లేదు. రెండోది సామాజిక వర్గం ఓట్లు, కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటాయి. ఆ కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఓట్లలో మా దాంట్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన కమ్మ సామాజిక వర్గమే. రెడ్డి సామాజిక వర్గం ఒకరు ఉన్నారు. అంటే కమ్మ సామాజిక వర్గంకి కాంగ్రెస్లో కూడా గట్టి పట్టు ఉంది కనుక అక్కడ ఆటోమేటిక్గా ఆ ఓటింగ్ ఇటు లాగడానికి అవకాశం ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ అంటారు. నవీన్ యాదవ్ గారికి సినిమా ఇండస్ట్రీ నుంచి మంచు పట్టు ఉంది. అలాగే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన చిన్న పాచికేశారు. సినిమా ఫెడరేషన్ వాళ్ళందరికీ 20,000 మంది ఓటింగ్ ఉంటుంది. దాని అంతటికీ మీకు ఏం కావాలంటే అది మేము ఇస్తాం. మీకు చిత్రపూరి కాలనీ కావాలా, చిత్రపూరి కాలనీలో ఇల్లు కావాలా, మీకు ఎక్కడ కావాలి, ఏది కావాలంటే అది చేస్తాం. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బీజేపీ జూబ్లీహిల్స్ గెలిపించరండి అని ఆయన అనిల్ వల్లభనేని అనిల్ గారికి, అక్కడ అమిరాజ్ గారికి, మొత్తం ఇక్కడ ఉన్నారు అందరి బ్యాచ్కి ఆయన ఒక రాయి ఇసిరాడు. చెప్పనికే చెప్పాడు, మీరు గెలిచిన తర్వాత మీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయిన తర్వాత మీకోసం చూస్తాను అంటే అర్థం ఏంటంటే మీరు జూబ్లీహిల్స్ గెలిపిస్తే మీకు అన్నీ అవుతాయి, గెలిపించకపోతే మళ్ళీ అలాగే ఉంటుంది అని టైప్లో ఇండైరెక్ట్గా ఆయన రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో చెప్పడమే చెప్పాడు. అంటే ఇంటి అర్థం చేసుకోవాలి మనం అది. అలాగే ఎప్పటి నుంచో చీసర మీద దగ్గర సినిమా ఇండస్ట్రీకి అనుభవాలు ఉన్నాయి. ఆయన ప్రతిదానికి కూడా సేవకుడు. సినిమా ఇండస్ట్రీ కాపాడటానికి, సినిమా ఇండస్ట్రీ బంధువులు నిలబడటానికి ప్రతి దాంట్లో కూడా ప్రతి ఇంట్లో కూడా అన్నా తమ్మి అని పిలిచే ఆలోచనలు ఉన్నాయి. కనుక ఎక్కడ చూసినా మనం మెజార్టీ ఓటింగు స్లమ్ ఏరియా ఓటింగు నవీన్ యాదవ్కి శ్రీశైలం యాదవ్కి ఉంటుంది. అక్కడ మెజార్టీ దగ్గరికి వెళ్ళే అవకాశం ఆమెకు లేదు. ఎందుకంటే ఆమె 10 సంవత్సరాలు బయటికి రాలేదు. మాగంటి గోపి గారికి 10 సంవత్సరాలు అనుచరులు ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది కనబడట్లేదు. కొంతమంది కాంగ్రెస్లోకి వచ్చారు, కొంతమంది అటు ఇటు వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా వాళ్ళకి మైనస్ వస్తుంది, వాళ్ళకి ప్లస్ వస్తుంది. బీజేపీకి అంతగా గెలిచే అంత కెపాసిటీ లేదు కనుక ఫస్ట్ ఆ సెకండ్ వాళ్ళు ఎత్తుక్కుంటే ఈజ్ నెంబర్ 1 ప్లేస్లో 42 or 50,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలటానికి అవకాశాలు కనబడుతున్నాయి అనేది నా ఆలోచన. నేను ఈ విశ్లేషణ చేయలే, ఆలోచన మాత్రమే. ఇది అవకాశాలు ఉన్నాయని ఆలోచన మాత్రమే. గెలుపు ఓటమి అనేది ఎలక్షన్లో ప్రజలు ఓటేస్తారు. మేము ఊహాగానాలు మాత్రమే తప్ప రిజల్ట్స్ చెప్పేవాళ్ళం కాదు, ఊహించుకుంటున్నాం. ఆ దాంట్లో ప్రజలు ఓటింగ్ వేసి ప్రజలు గెలిపిస్తారు. 11వ తారీఖు తర్వాత 14వ తారీఖు పోలింగ్లో గెలిపిస్తారు. నాకున్న అనుమానం ఏంటంటే ముందంచులో ఆయన ఉంటాడు అనేది. ఇవన్నీ మనం క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ వేసుకుంటే వాళ్ళకున్న అనుభవాలు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు, వాళ్ళకున్న వ్యక్తిగత ఓటు బ్యాంకు ఇవన్నీ వేసుకుంటే ఆయన ముందంచులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ సెకండ్ వాళ్ళకు ఉంటే అవకాశాలు ఉంటాయన్నది ఆలోచన తప్ప ఇంకోటి ఏమీ లేదు. నవీన్ యాదవ్ మీద రౌడీ షీటర్ అంటారు, నవీన్ వాళ్ళ నాన్న రౌడీ షీటర్ అంటారు, ఎంతో మంది చెప్తారు. యూసఫ్గూడలో ఏదో చెప్పమ్మా. యూసఫ్గూడలో ఒక ప్లేస్ ని కబ్జా చేశారు, రోడ్డుని ఆక్రమించారు అని చెప్పి కూడా ఒక న్యూస్ వచ్చింది సార్ బయట. ఒక మాట అమ్మా, ప్రతిదీ చెప్తూ ఉంటారు, అన్ని మాటలు అంటూ ఉంటారు, ప్రతి దాన్ని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కేసు లేని ఎమ్మెల్యే ఉన్నాడా? ఎంటైర్ ఇండియా కేసు లేని ఎమ్మెల్యే. ఎన్ని కేసులుంటే అంత గొప్పోళ్ళు. వాస్తవం కాదా? ఇది నేను పెట్టిన రికార్డులు కావు, ఇది గవర్నమెంట్ తీసిన రికార్డులే. ఒక్కొక్కరికి ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్నెన్ని ఉంటాయని బీహార్ తీసుకోండి, ఇక్కడ తీసుకోండి. అంటే కేసులన్నీ శిక్షలు కావు కదా, కేసు పెడతారు. అది ఎలక్షన్ కేసు అవ్వచ్చు, ఇంకో కేసు అవ్వచ్చు. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయన రౌడీ షీటరా, ప్రజలకు దగ్గరుండేవాడిని ఎప్పుడు కూడా రౌడీ అంటారు. ప్రజలతో మమేకమై ప్రజలను కాపాడేవాడు పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొని ధర్నా చేసేవాడిని రౌడీ అని అంటారు. ప్రజల కోసం వెళ్ళి ప్రజల కోసం కాపాడి ప్రజల కోసం కష్టపడేవాడిని రౌడీ అని అంటారు. మన ఇంట్లో కూర్చొని ఏమీ పని చేయకపోతే మనిషి అంటారు. ప్రజల్లో ఉండేవాడిని ఎప్పుడు కూడా అదే మాట చెప్తారు కదా. ఎందుకంటే ప్రజల కోసం మరి 2 మాటలు కాయాలి, 2 దెబ్బలు కాయాలి. 10 మంది కోసం మనం పోరాడేటప్పుడు మనల్ని ఏమంటారు, మరి బిడుదలిస్తారు. ఆ బిడుదలు మనం భరించాలి. కనుక ఆయన ప్రజల కోసం ఉన్నాడు కాబట్టే ఆయన వెనకాల అన్ని లక్షల మంది ఉన్నారు. ప్రజల కోసం లేరు కాబట్టే ఆయన వెనకాల ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసుకోవాలి. కేటీఆర్ గారు తెలుసో లేదు, నాకు బాగా తెలుసు.
నేను కేసీఆర్ గారితో, శ్రీశైలం యాదవ్ గారితో నేను ఇదే ఇసుగూడ బస్తీలో రోజుకి 7 గంటలు 8 గంటలు కూర్చునేవాళ్ళం. రవాణా శాఖ మంత్రిగా ఉండేటప్పుడు చాలా చిన్నవాళ్ళు వాళ్ళంతా. నేను, శ్రీశైలం యాదవ్ గారు, కేసీఆర్ గారు, మేము ముగ్గురం కూర్చోవడం ఆయనకు తెలుసు అంతా. తర్వాత భార్యాభర్త ఇద్దరికి కార్పొరేటర్ ఇచ్చిన తర్వాత నేనే కారులో కూర్చొని వద్దన్నా ఇది నీకెందుకు, నీ లెవెల్ కార్పొరేటర్ కాదు, నా మాట నువ్వు టీఆర్ఎస్ రాదు వద్దు అని చెప్పిన వాడిని వ్యక్తిని కూడా నేనే. 2 కార్పొరేటర్లు పెట్టి పాపం డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి కూడా శ్రీశైలం యాదవ్ గారే. ఇలా తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు, తర్వాత వచ్చి ఎంఐఎంకి వెళ్ళారు. ఎన్నో ఇబ్బందులున్న ఆటుపోట్లున్న ఎదుర్కొన్నారు. అవకాశం వచ్చింది, అదృష్టం వచ్చింది, ఎమ్మెల్యే అవుతున్నాడు, ఆయనకి తిరుగు లేదు. మళ్ళా వాళ్ళ నాన్నగారికి రావాలి ఎమ్మెల్యే, వాళ్ళ నాన్నగారు మినిస్టర్ అవ్వాలా, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే మినిస్టర్ నవీన్ యాదవ్కి వచ్చింది. ఆ అదృష్టం మాత్రం కంపల్సరీ ఎమ్మెల్యే అవుతాడు, కంపల్సరీ మంచి మెజార్టీతో గెలుస్తాడని చెప్తూ కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, కాబోయే ఎమ్మెల్యే నవీన్ యాదవ్. థ్యాంక్ యూ.